వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆడపడుచులను గౌరవించేందుకే బతుకమ్మ చీరలు. లక్ష్మణ్ చందా మండలంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా చయ్యారం గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్వారీలను మూయించండి. కలెక్టర్ కు గ్రామస్తుల వినతి. భార్య కాపురానికి రావడం లేదంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక చొప్పదండి మండలంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో బతుకమ్మ పండుగల చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎంపీపీ చిలక రవీందర్, జెడ్పీటీసీ మాచర్ల సౌజన్య వినయ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏలూరు రవీందర్ రెడ్డి, ఎక్స్ ఎంపీపీ భూమిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం సుబ్బారెడ్డి మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక పార్టీలు మా అక్క జిల్లాలకు ఆత్మగౌరవంగా ఎన్నడూ కూడా ఒక చీర ఇచ్చినటువంటి సందర్భం లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డకు ఒక చీరను పంపిణీ చేయాలి. మన పేద బడుగు బలహీన వర్గాల మహిళలు ఉంటారు, మరి ఆత్మగౌరవంతో ఆడుకుంటారు. కనుక ఇది ఇచ్చేది పెద్ద పట్టు చీరే కాకపోవచ్చు, కానీ ప్రేమపూర్వకంగా ఇచ్చే ఈ కానుకను మా అక్క జిల్లాలకు చీరలు అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో గత 44 సంవత్సరాలుగా మరి మన ముఖ్యమంత్రి గారు ఈ చీరలు పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి గతంలో మన పండగకు విలువే లేదు, మన బతుకమ్మ పండగకు దసరా పండుగకు విలువలే లేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత బతుకమ్మ దసరా పండుగకు ఒక రాష్ట్ర స్థాయిలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి అధికారికంగా ఈ పండుగను చేసుకుంటున్నాం. ఒక్క బతుకమ్మ దసరా పండుగలనే కాదు, అదే విధంగా ముస్లింలను రంజాన్ పండుగ కూడా అధికారికంగా చేసే విధంగా, మరి అదేవిధంగా క్రైస్తవ సోదరులు కూడా అధికారికంగా చేసుకునే విధంగా, ఇంతెందుకు మన ఊర్లలో మన పోషమ్మ బోనాలు, తర్వాత ఎల్లమ్మ బోనాలు మనం చేసుకుంటూ ఉంటాం, గొప్పగా పండుగ చేసుకుంటూ ఉంటాం. దాన్ని కూడా ఈ రాష్ట్రంలో అధికారికంగా చేసేటువంటి గొప్ప ఒక సంస్కృతిని ఒక నేపథ్యాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలిపే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా గొప్పగా వాళ్ళ పండుగలను, సంస్కృతి సాంప్రదాయాలను మరి నిలబెట్టే విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తూ ఉన్నారంటే నిజంగా ఇదంతా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ చీరల పంపిణీ కానీ, దుస్తుల పంపిణీ కానీ, మరి పేదలను ఒక రకంగా మంచిగా అందరూ ఒక యూనిఫామ్డ్గా చీరలు కట్టుకుని ఆ పండగకు పోతే చాలా బాగుంటుందని చెప్పి యూనిఫామ్ గా ఇవాళ ఈ బతుకమ్మ చీరలు పంపిణీ జరుగుతూ ఉన్నాయి. ఆడపడుచులను బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించి గౌరవించుకునేందుకోసం ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టిందని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. లక్ష్మణ చందా మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా కానుకగా ప్రభుత్వం ఆడపడుచులందరికీ సారె పెడుతుందన్నారు. ప్రతి ఏటా ఇచ్చినట్లే ఈసారి కూడా దసరా కానుకగా బతుకమ్మ చీరలను అందజేస్తున్నామని తెలిపారు. 100కు పైగా డిజైన్లలో నాణ్యమైన చీరలను తయారు చేయించినట్లు వివరించారు. 7వ తేదీ నాడు మనం అనుకుంటా బతుకమ్మను మరి పువ్వులతో అలంకరించి మరి చెర్లలో వదిలిపెట్టడం జరుగుతుంది నీళ్ళలో. ఆ కార్యక్రమానికి అందరూ కూడా ఈ కొత్త 100 రకాల రంగుల చీరలను మరి పంపించి ఈరోజు మన లక్ష్మణ్ చందా నుంచి పంపిణీ కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. నేను ఈరోజు పొద్దున్న హైదరాబాద్ నుంచి వచ్చి ఇవాళ మన యువ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ మరి అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు నల్గొండలో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మేము కూడా ఇప్పుడు దుర్గామాత దేవాలయంలో మరి అక్కడ గండిరామల దగ్గర అమ్మవారికి మొదలు చీర సమర్పించి పూజలు చేసి మన లక్ష్మణ్ చంద్రకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంచి స్వాగతంతో కూరగాయలు మరి మనం తినే ఆహార ధాన్యాలతో మాకు వెల్కమ్ చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఆ మహిళా సోదరు వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి మనము పోషక ఆహారాలు తీసుకునే టైం కూడా మీరు ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ఆ కూరగాయలు అవన్నీ కూడా బలం చేకూర్చే ఒక ఆహారం అని చెప్పి మీరు మన కళ్ళ ముందర చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఇవన్నీ చేసినవి రెడీమేడ్గా ఉన్నటువంటి వస్తువులు కూడా ఉన్నాయి.
ఏ వస్తువుతోని ఏ పండు తింటే మనకు బలం వస్తుంది. గర్భిణీ స్త్రీ నుంచి మొదలు పెడితే 1000 రోజుల కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు పుట్టబోయే బిడ్డ తల్లి గర్భవతి అప్పటి నుంచి కూడా వారికి 6 మాసాల నుంచి వరకు ఖచ్చితంగా మంచి పోషకాహారాలు ఇవ్వాలి. దాని తర్వాత మనకు పుట్టిన బిడ్డకు ఏ విధంగా వారి అన్ని రకాల వరకు పాలు తల్లి ఆరోగ్యంగా ఉంటే పిల్లడికి కూడా సరిపోయేది కూడా పాలు దొరుకుతాయి. ఆ తల్లికి మంచి ఆహారం ఇస్తే మరి ఆ విధంగా ఈ ప్రదర్శన చేసినటువంటి ఒక కూరగాయలు కానీ పండ్లు కానీ వీటన్నిటి కూడా అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి ప్రభుత్వము మీరు తప్పకుండా దాన్ని సద్వినియోగపరచుకొని ఈ 1000 రోజులు అంటే దాదాపు 3 సంవత్సరాలు చెప్పడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు బయటకు విసిరిస్తలేము. మహిళా సోదరు వాళ్ళకే అందరూ కూడా బతుకమ్మ చీరలు ఇస్తున్నాం. అది కూడా సిరిసిల్లాలో దాదాపు 325 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి మంచి నేతకాలతో నేయించి దాదాపు 100 రంగులుగా ఉన్నటువంటి 100 రంగులు అటువంటి చీరలు మనకు పంపడం జరిగింది. మనకు బతుకమ్మ పండుగ 29 తేదీ నుంచి మనకు మొదలైతే ఆ రోజు నుంచి మీరు అందరూ కూడా బతుకమ్మ మనం వదిలిపెట్టిన నాడు మరి తీరొక్క పూలతో మనం అలంకరణ చేసి ఆ యొక్క కొత్త చీరలతో కొత్త చీరలు అంటే మన ముఖ్యమంత్రి గారు మరి ఇంటికి సాయం పంపినట్టు మనకు చీరలు ఇవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఆ విధంగా గతంలో వేరే రాజస్థాన్ నుంచి కోటా నుంచి వేరే పాలిస్టర్ చీరలు రావడం వల్ల కొద్దిగా అప్పుడు ఆడవాళ్ళు కొద్దిగా అక్కడక్కడ మా ముందర చెప్పకపోయినా మా యొక్క నాయకులతో అన్నారు పాలిస్టర్ తీసుకొచ్చి ఇచ్చారు కొద్దిగా అన్నారు. తర్వాత 7 గదాల చీరలు లేవని కూడా అన్నారు. ఇప్పుడు 7 గదాల చీరలు వచ్చినాయి. మీరు అనుకున్నట్టు ఎవరైతే ఆ 7 గదాల చీరలు కడతారో దయచేసి ఊర్లలో ఇవంతా పీడి గారు మనము డిఆర్డీఏ పీడి గారు వెంకటేశ్వర్లు ఇవాళ ఓన్లీ డీలర్ దగ్గర నుంచి తీసుకున్నది కదండి. గ్రామాలలో డీలర్స్ నుంచి తీసుకున్నావా? రేషన్ షాప్ డీలర్ నుంచి రేషన్ షాప్ డీలర్ల దగ్గర ఆ యొక్క లిస్ట్ ఉంటుంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మండల్ ప్రెసిడెంట్, ఎంపీటీసీలు మరి ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి చీరల పంపిణీ కార్యక్రమంలో ఒకసారి లాగా మనం మన సోదరి మనకు మనము ఇచ్చినట్టయితే వారు కూడా సంతోషపడతారు. కాబట్టి మరి మొట్టమొదటిగా లక్ష్మణచంద్ర గ్రామంలోని వాళ్ళ చీరలు పంపిణీ కార్యక్రమం అక్కడ దుర్గామాతకు అమ్మవారికి ఆ చీరలతో పూజ చేయించి మీ మొట్టమొదటిగా మీ ఊర్లో లక్ష్మణచంద్రానికి చీరలు వస్తున్నాం అంటే మరి ఆడపిల్లలందరూ కూడా సంతోషంగా ఉంటారు. నేను కూడా నిజంగా చీర చూసినాం, మొత్తం తీసి చూసినాం, ఇక్కడ కూడా చూపిద్దాం. ఒకటి ఎంత సంతోషంగా ఉందంటే మాకు నిజంగా కూడా చాలా బాగుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ రజితా యాదవ్ మాట్లాడుతూ దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శమన్నారు. బతుకమ్మ పండుగలు నిర్వహించిన ఘనత ఎంపీ కవితదే అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్ అమీర్ రాష్ట్రంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. పండగ వచ్చిందంటే ఇంటికి ఆడబిడ్డ వస్తుంది, తనకి కట్న కానుకలు ఇవ్వాలని ప్రతి ఒక్క కుటుంబం ఆశిస్తుంది. మరి ఈ రోజు మన ఉద్యమ నాయకులు అపర భగీరథులు కాళేశ్వర ప్రధాత మన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించి ప్రతి ఒక్క ఆడబిడ్డ నా ఇంటి కూతురే, మరి ఆడబిడ్డకు నేను బతుకమ్మ దసరా సందర్భంగా సారెను పంపిస్తున్నానని మనకు కానుకగా ఇవ్వడం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా గర్వించదగ్గ విషయం. మరి మనల్ని తన సొంత పాదోడుగా ఇస్తే వాళ్ళు ఏదో ఒక విధంగా అభివృద్ధి చెందుతారని గతంలో మనకు సబ్సిడీ రుణాలంటే ఆ బ్యాంకు చుట్టూ ఈ బ్యాంకు చుట్టూ తిరిగి నానా అవసరం పడాల్సి వచ్చేది. మరి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏ బ్యాంకుతో మీకు సంబంధం లేదు, ప్రభుత్వమే 100% గతంలో 50,000తో 100% సబ్సిడీతో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా అదే విధంగా సబ్సిడీ రుణాలు ప్రతి ఒక్క వర్గానికి అందించడం జరుగుతుంది. మరి ఏదైతే
పెద్దపల్లి జిల్లాలోని జయారం గ్రామంలో పర్మిషన్ లేకుండా క్వారీలను నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు గ్రామస్తులు. కరునాగయ్య అనే పారిశ్రామికవేత్త ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా మెట్టు అటవీ ప్రాంతంలో గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 12 క్రషర్ క్వారీలు పారిశ్రామికవేత్త కరునాగయ్యపై పాలకుర్తి మండలం జయారం గ్రామం పంచాయతీ సర్పంచ్ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నా పేరు చింతగింది సత్యనారాయణ, మాది జయారం గ్రామం. నేను జయారం గ్రామ వాస్తవ్యాన్ని. జయారం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 251, 50 సర్వే నెంబర్లో సుమారు 7 ఎకరాలు 7 నుంచి 8 ఎకరాల భూమిలో కరునాగయ్య అనే ఒక పారిశ్రామికవేత్త అక్రమ నిర్మాణంతో క్రషర్ నిర్మాణం చేస్తుండ్రు. దీనికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు కానీ, గ్రామ పంచాయతీకి ఎలాంటి పర్మిషన్ కానీ, గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా నిర్మాణం చేపడుతున్నాడు. దీంతో చుట్టుపక్కల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయం మీద సర్పంచ్ గారితో మీ అందరం విలేజ్ వాళ్ళం అందరం వచ్చి ఇలా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆమె స్పందించింది, న్యాయం చేస్తామని మాట ఇచ్చింది. ఆ మాట మీద మాకు నమ్మకం ఉంది. జయారం ఉప సర్పంచ్ గాజుల ప్రసాద్ గౌడ్. మా ఊళ్ళో క్రషర్లు పడుతున్నవి. కనీసానికి మా గ్రామ పంచాయతీకి ఎలాంటి తీర్మానం లేకుండానే క్రషర్ నిర్మిస్తున్నారు. అందులో 250, 51 సర్వే నెంబర్లో కరునాగయ్య అనే వ్యక్తి 7 ఎకరాల దాకా లీజుకి తీసుకొని అతి తక్కువ ధరకు లీజుకి తీసుకొని అందులో క్రషర్ వేయడం జరిగింది. కనీసానికి ఎవరికి తెలియకుండా ఏమన్నంటే రైతులు ఏమంటారంటే సర్పంచ్ ఉప సర్పంచులు వార్డు సభ్యులు వీళ్ళు ఎవరికి తెలియకుండా ఎట్లా వేస్తారు అని చెప్పేసి ప్రజలు మమ్మల్ని భయపెడుతారు. అందుకే మేము జాయింట్ కలెక్టర్ గారికి అదే పత్ర మిత్రులకి అందరికీ రిపోర్ట్ చేయగలం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా ఇవ్వడం సంతోషకరమని, దీనితో పాటు చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. బతుకమ్మ పండుగలో వాడే పూలలో ఎంతో గొప్పతనం దాగి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి మందికి ఈ బతుకమ్మ చీరలు అందిస్తున్న ప్రభుత్వం అన్ని తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగకి ఎంతో చరిత్ర కలిగిన పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని అన్నారు. అదే విధంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చిన్న చిన్న సమస్యలైనా కానీ అవి తీర్చుకోలేక మీరు ఇబ్బంది పడతా ఉంటారు. ఇప్పటిదాకా చెప్పిన ఫిల్టర్ అనేది, ఆ ఫిల్టర్ కూడా నేను ఒకటే ఆలోచన మీ అందరు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ ఫిల్టర్ నీళ్లు లోకల్లో ఉన్నటువంటి మంచినీళ్ళ వ్యవస్థ కాకుండా ఇప్పుడు మనకంతా మిషన్ భగీరథ కార్యక్రమం ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చేపట్టినటువంటి నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా వస్తా ఉన్నాయి. 3 సార్లు ఫిల్టర్ అయి వస్తా ఉన్నాయి. 3 సార్లు శ్రీశైలం దగ్గరికి వెళ్ళి అదే ఇబ్రాహీంపట్నం గాని, గుంగలు గాని ఇవన్నీ ఫిల్టర్ అయ్యి నీళ్లు వస్తా ఉన్నాయి. 3 సార్లు ఫిల్టర్ అయ్యి వచ్చినాయి. గతంలో ఏంటంటే మీకు ఇంత ఇబ్బంది ఎందుకు అయ్యేది అంటే ₹1,00,000 ఇవాళ మనకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవ్వడం జరుగుతా ఉంది. మరి దాని ప్రకారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 15,000, 50,000, 1,00,000, 3 లక్షలు, 2 లక్షలు వాళ్ళకి హాస్పిటల్లో అయినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆడపడుచులు ఉన్నారు. బతుకమ్మ పండుగ అంటే బ్రహ్మాండంగా మనకు ఉన్నటువంటి ఒక మహిళలకు అందరికీ ఆస్తంగా ఉన్నటువంటి పండుగ. ఆ పండుగ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఇంటికి ఒక చీరనో, ఇద్దరికి ఒక చీరనో, లేకపోతే రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకు చీరనో ఇవ్వాలని ఇవాళ కొంతమందికి 1 కోటి మందికి, ఒక్కరి కాదు ఇద్దరి కాదు 1 కోటి చీరలు ఇవాళ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇప్పుడే చెప్పారు ఈ ఊర్లో కొంత షార్టేజ్ ఉన్నది సార్. ఈ షార్టేజ్ ను తప్పకుండా ఏంటంటే ఇప్పుడే నేను పీడీ గారితో కూడా మాట్లాడినా. ఏది ఏమైనా గతంలో సంవత్సరంలో ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిందే. ఇంకా ఏవైతే తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ అర్హులకు కానీ, రేషన్ కార్డు ఎవరికైతే రాకుండా ఉండి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికన్నా డిస్కార్డ్ అయినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చినట్టయితే 100% వాళ్ళకు కూడా న్యాయం చేద్దామని చెప్పి కూడా మరొకసారి మీకు అందరు కూడా మనవి చేసుకుంటూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఐటీసీ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. అనంతరం పట్టణంలోని పాఠశాలలో చెత్త సేకరణ చేసిన పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఐటీసీ కంపెనీ స్వచ్ఛత హీ సేవ ర్యాలీని మొట్టమొదట సిద్దిపేటలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. లేట్ అయింది, ఆకలి అవుతుంది కదా అందరికీ, ఎక్కువ టైం ఏం తీసుకోను. గౌరవనీయులు రాజ్నర్స్ గారికి, ఐటీసీ డీజీఎం గారు రాజీవ్ లుత్రా గారికి, మన వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ గారు, మల్లికార్జున్ గారు, సాయి, అదేవిధంగా మన ప్రవీణ్ గారు, ప్రభాకర్ గారు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు,
ఉమాకాంత్ గారు, మన ఐటీసీ టీమ్ మెంబర్స్, మా ఆర్పీలు, ముఖ్యంగా ఈ అవార్డు గెలుచుకున్నటువంటి విద్యార్థులు, పాఠశాలలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. సంతోషం. ఐటీసీ వాళ్ళు ఈ స్వచ్ఛత ఈ సేవా ర్యాలీ అనేది దేశవ్యాప్తంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదలు మన సిద్దిపేట నుంచి ప్రారంభం చేయడం అనేది నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. మరి స్వచ్ఛత ఈ సేవా ర్యాలీలో భాగంగా మీరంతా ఈరోజు టౌన్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ తీసి ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు, ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు తెలియజేసే విధంగా, ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చే విధంగా మీరు ఒక మంచి ర్యాలీ చేశారు. అయితే మా ఆర్పీలు కానీ కమిషనర్ గారు ఇంకా బాగా కొంత ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కూడా తీసుకొచ్చి మరి మనకే ఇవ్వాలి మున్సిపాలిటీకి, దాని నుంచి వాళ్ళకు డబ్బులు ఇస్తామని మనం చెప్పాం. ప్రోగ్రామ్ అయితే చెప్పినాం కానీ అమలులో అనుకున్నంత ఫలితాలు ఇంకా రాబట్టలేకపోయాం. సో తప్పకుండా ఐటీసీ వాళ్ళు కూడా నౌ అగైన్ దే ఆర్ బ్యాక్ ఇన్ సిద్దిపేట్. మధ్యలో మనకు కొంత గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ వావ్ కార్యక్రమాన్ని వాళ్ళు సిద్దిపేటలో హబ్ కూడా ఒకటి, డిఆర్సీ సెంటర్ హబ్ కూడా ఒకటి మళ్ళీ స్టార్ట్ చేస్తామంటున్నారు. ఉమాకాంత్ గారు విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ రాజీవ్ జీ they are going to start it again in Siddipet. So last week also when their representative came, I have requested them to start again in Siddipet. So sending all the plastic to Busapur, it is becoming costly and practically also there is a lot of difficulties. So again they will start the same center, the central center they will start in Siddipet town itself. So I request Rajiv ji to please start it immediately in Siddipet. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ఎక్స్ రోడ్ వద్ద మండల కేంద్రానికి చెందిన ఎండి లస్కర్ ఖాన్ తన భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై ఎయిర్టెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నంకి పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనికి నచ్చచెప్పి కిందకి దింపి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు. नको बोल तो दुकान लगाएं, दुकान लगा को ये दुनिया का प्लान है सलीम गा की भी, इसकी हमारे इसके इसमें हाँ सास भी इन्वॉल्व है. ये मेरे को ऐसा को नुकसान करें, दुकान लगा को वहाँ से खर्चे ला को दुकान लगाएं. मैं रोज़ मेरी ट्राली है जब रोज़ 400-500 ले आको घर में था, इसमें के रोज़ 200-300 निकाल को बाजू डाल लेते थे. डाल को ख़त्म इतना नहीं पूरा था क्या करें, घर बेचना का को एक लगाए, घर टाइम पे नहीं बिकता है, कम दाम में पूछते हैं. तो क्या करें, देखी हमारा साड़ू आया रात आको उसको ले गया. मैं 3-4 बार गुजार खाने गए तो माकड़े आए तो ख़त्म कर देता. मेरे घर को आए तो नियात ही जा रहे माकड़े, तो क्या कर लेता, कर ले जाएगा को वार्निंग दिया मेरे को. ये सती तो मैं आना जाना था तो बंद ही कर जाऊँ, बंद कर तो मैं फ़ोन आ कर तो उठाना नहीं, क्या भी नहीं. साफ भी कितने बार 50-60 बार साफ भी करे तो भी स्विच ऑफ रखे. ये तकलीफ खर्चे वाले आको मेरे ऊपर गिरते हैं, मैं कहाँ से लाना हूँ. 2 लाख ले को चल दी तो सलीम गाँव को दी गई. फिर कहाँ दी कि क्या है कि सलीम कौन, हमारा साड़ू ऑटो चलाता, उसको ले आको बेकरी में रखा. रात के टाइम पे ब्रांडी भी गुड़ुम्बा बेचने लगाता है मेरी जोरी से. हाँ ये क्या ये तरीका है. वहाँ कहीं है ना साड़ू घर में है तो अम्मा बाबा घर में है ना, नहीं बोल तो कुछ तकलीफ हुई तो आपको कंप्लेंट देना था मेरे ऊपर. हाँ खर्चे तुझ कर ही ख़त्म जल्दी हो गया, और घर बेच को पूरा रोड पे लाएंगे कौन देखती है. ऐसा हमारे भुने भी कितने बार आपको समझाए तो भी नहीं समझी. हाँ हमारे भुने के मामू शेर अली CI उन्होंने बोलते भी मैं तलाक दे देती हूँ, वो एक को बोली. फिर देने वाली दे को चले आना था. यहाँ मेरे को आदमियाँ पूरे 10 किस्म के 10 आदमियाँ ये बोलते हैं, वहाँ जाको कहीं कहना साड़ू घर में कहीं कहना को हिंदुआ मुसलमानों सब ये बोलते हैं. मेरे पूरा ये होता है, तकलीफ बहुत होती है. మహిళల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న గౌరవంతోనే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి వెల్లడించారు. పాపనపేట మండలంలోని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపడుచులు ఆత్మగౌరవంతో బతకాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం వినూత్న పథకాలు చేపడుతున్నారని వెల్లడించారు. అంతేకాకుండా పెన్షన్ల పంపిణీ వయోపరిమితి కూడా తగ్గించడంతో పాటు పెన్షన్ పెంచడం జరిగిందని ఆమె వివరించారు. నిర్మల గారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా మరి
ప్రశాంత్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఉన్నారు. ఎంఆర్ఓ గారికి అన్ని గ్రామాల్లో పాల్గొనలేదు. 140 గ్రామాలు ఉంటాయి. రామాయణపేట పోయి పనిచేసి వచ్చినాం, మెదక్ పోయి పంపిణీ చేసినాం. పాపన్నపేటకు వచ్చేసరికి అక్క ఏడబెట్టాలని చెప్పి ప్రశాంత్ ఫోన్ చేసి, అట్లాంటిది ఇన్ని లక్షల మందికి ఆడబిడ్డలకు మన చీర పంపిస్తున్నంటే అది ఇంకోటి ఏంటంటే గౌరవం. బతుకమ్మ పండక్కి ఆడబిడ్డకి చీర పెట్టడం అనేది ఒక గౌరవం. అబ్బా మా అన్న కేసీఆర్ నాకు చీర పంపించిండు, అది ఎట్లున్నది, ఏమున్నది, ఏ రంగా చిన్నది కదా ముఖ్యం, కానీ ఒక ఆడబిడ్డ లెక్క మన గౌరవం దక్కుతుంది. ఈ రాష్ట్రానికే గౌరవం దక్కుతుంది. రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకే గౌరవం దక్కించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఒక చీరను పంపిస్తా ఉన్నాడు. అది మనకు సంతోషం. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. ఆడబిడ్డలకు ఇంకొక పథకం, 65 ఏళ్ళు వెళ్ళిన పెద్ద మనిషి రోజు ఎప్పుడు వచ్చి ఇట్లా ముందర కూర్చుంటే బాధ అనిపిస్తుండే ఒకప్పుడు. ఇప్పుడు బాధ లేదు. 1000 రూపాయలు వేయింది, 2000 రూపాయల పెన్షన్ చేసుకున్నాం మనం. జర 2000 పెన్షన్ చేసుకుంటే ఇంత మనకి ఏమైనా కొనిచ్చుకోవచ్చు. కోడలు కూడా పండుగ ఒక చీర కొనుక్కొని చెప్పి 200 రూపాయలు ఇచ్చే అత్తకు కెపాసిటీ వచ్చింది ఇప్పుడు. కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అనుబంధ గ్రామాలైన పోతారం, సండ్రాలపల్లిలో అభివృద్ధి పనులు. కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామంలో సర్పంచ్ లత, ఎంపీటీసీ మహేష్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా తిరుమలాపురం గ్రామంలో ప్రతి వార్డులో కమ్యూనిటీ చెత్త కుండీలను ఏర్పాటు చేశామని, గ్రామంలో అంతర్గత రోడ్లకు ఇరువైపులా ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు కల ఏరియాలను 61గా గుర్తించి వాటిలో ఇప్పటి వరకు 47 ఏరియాలను శుభ్రపరచడం జరిగిందని, గ్రామంలోని మొత్తం మురికి కాలువలలో 30 మీటర్లు శుభ్రం చేయడం జరిగిందని, బ్లీచింగ్ పౌడర్ గ్రామంలోని అంతర్గత రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి వాటిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని, గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి వాటిని త్వరలోనే తీసివేస్తామని, గ్రామంలో రోడ్లపైన నీటి నిల్వలు లేకుండా గుంతలను పూర్తి చేశామని, ప్రతి ఇంటి నుండి సేకరించి ప్రతిరోజు తరలిస్తామని, గ్రామంలో వివిధ ప్రాంతాల వద్ద ఫారెస్ట్ ఏరియాలో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి 2529 పండ్ల మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. ఈరోజు 30 రోజుల ప్రణాళికలో భాగంగా మా తిరుమలాపూర్ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. అలాగే మా గ్రామంలోని డ్రైనేజ్ వ్యవస్థ 1230 మీటర్ల వరకు డ్రైనేజీని కూడా క్లియర్ చేయడం జరిగింది. అలాగే అందులో బ్లీచింగ్ చల్లడం మరియు దోమల మందు చల్లడం కూడా జరిగింది. అలాగే మా గ్రామంలోని రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలకు 520 ట్రీ గార్డులను నాటడం జరిగింది. మిగతా వాటిని కూడా ఈ 2-3 రోజుల్లో క్లియర్ చేస్తాము. ఇప్పటి వరకు మా గ్రామంలోని మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ ప్రజలు అందరం కలిసి ప్రతి ఇంటికి గడప గడపన తాకుతూ ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ నిషేధం గురించి వివరిస్తూ ప్లాస్టిక్ అనేది వాడకుండా వారికి చెత్త పుట్టులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామంలోని ఒక రూమ్లో మన ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా నిల్వ చేసేందుకు ఒక రూమ్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మా గ్రామంలోని ప్రతి రోడ్డుకు 2 వైపులా మట్టి పోయించడం కూడా జరిగింది. మా గ్రామంలో ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కళ్ళు మాకు చాలా సహాయం చేస్తున్నారు. ఈ సహాయాలు ఇలాగే ఉంటే మా గ్రామాన్ని ప్రగతి పదంలో ముందుండి నడిపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. ప్రణాళిక భాగంలో మరి మా తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో మరి ఎంపీటీసీ గారు, ఆప్షన్ సభ్యులు, మా ఉప సర్పంచ్ గారు, మిగతా వార్డు సభ్యులు, కార్యదర్శి గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు అందరూ కలిసిమెలిసి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యాచరణ 30 రోజు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మరి డ్రైనేజ్ వ్యవస్థ గుర్తించి డ్రైనేజ్లో ఉన్నటువంటి మురికి కాలువలను తొలగించి వాటిని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో వాడవాడకు తిరుక్కుంటూ వాడవాడలో ఉన్నటువంటి ఇంటింటికి తిరుక్కుంటూ ఏ గల్లీలో అయితే చెత్త చెదారం కంపు ఇట్లా ఉన్నాయో వాటిని గుర్తించి మరి మా కార్యదర్శి గారు, సర్పంచ్ గారు, మా గ్రామ ప్రజలు, మా ఎంపీటీసీ గారు అందరం హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆడపడుచులను గౌరవించేందుకే బతుకమ్మ చీరలు. లక్ష్మణ్ చందా మండలంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా జయారం గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్వారీలను మూయించండి, కలెక్టర్ కు గ్రామస్తుల వినతి. భార్య కాపురానికి రావడం లేదంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించిన పోలీసులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.